ఎక్కడికి? మేమైతే కుంభకోణం తాంజావూర్ ట్రిప్ వెళ్ళాము. అసలు ట్రిప్ అయితే అనుకుంది ఒక ప్లేస్కి వెళ్ళడానికి. ఆ ప్లేస్ ఏంటి, ట్రిప్ ఎలా గడిచింది అనేది అయితే నెక్స్ట్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను. అసలు కుంభకోణం ఎలా చేరుకున్నాము విజయవాడ నుంచి అనేది అయితే ఈ వీడియో అనమాట. థర్స్డే అయితే స్టార్ట్ అయ్యాము మేము కుంభకోణానికి. డైరెక్ట్ ట్రైన్ అయితే లేదు. సో సెంట్రల్ దిగి అక్కడి నుంచి ఎగ్మోర్ నుంచి ఇంకొక ట్రైన్ అనమాట కుంభకోణానికి. నైట్ 9:30కి అయితే మనకి జీటీ ఎక్స్ప్రెస్ ఉందండి విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్ వెళ్ళడానికి. 4:30 కల్లా మనం చెన్నై సెంట్రల్ అయితే చేరుకోవాలి. కానీ 5 అయింది చెన్నై సెంట్రల్ వెళ్ళేటప్పటికి. ప్లాట్ఫామ్ 3లో అయితే ఆగింది. బయటికి వెళ్ళడానికి అయితే ఒక 15 to 20 మినిట్స్ పడుతుంది అనమాట. అక్కడి నుంచి చెన్నై ఎగ్మోర్ వెళ్ళడానికి ఇంకొక పావు గంట టైం పడుతుంది మనకి ట్రైన్ అవైలబిలిటీని బట్టి. సో రైల్వే స్టేషన్ బయటికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ లోనే మెట్రో స్టేషన్ ఉంది. 4 floors అండర్ గ్రౌండ్ లో అయితే మనకి ఎగ్మోర్ వెళ్ళడానికి ట్రైన్ ఉంటది అనమాట. మేము సెకండ్ ఫ్లోర్ లో టికెట్ తీసుకునేటప్పుడు అనౌన్స్మెంట్ ఇచ్చేసారు, అందుకని హడావిడిగా కిందకు వచ్చేసాము. ఫస్ట్ బోగి అయితే లేడీస్ ఓన్లీ బోగి ఉంది. ప్లస్ ఇది ఫస్ట్ చూడగానే అర్థం కాలేదు, ఎందుకంటే ప్లాట్ఫామ్ క్లోజ్డ్ ప్లాట్ఫామ్ లాగా ఉంది. ఓన్లీ ఎంట్రన్స్ ఒకటే ఓపెన్ ఉంది. అది ఫస్ట్ ఇది లేడీస్ ఓన్లీ ఉంది. మళ్ళీ నెక్స్ట్ బోగి ఎక్కడుందో వెతుక్కునే లోపే స్టార్ట్ అయిపోయింది అని చెప్పి అక్కడే ఎక్కేసాము. లగేజ్ అంతా సెటిల్ చేసుకొని అక్కడ నిలబడే లోపే ఎగ్మోర్ స్టేషన్ కూడా వచ్చేసింది. జస్ట్ 2 minutes to 3 minutes మనం చెన్నై సెంట్రల్ నుంచి చెన్నై ఎగ్మోర్ వచ్చేసామన్నమాట. సో ఈ బయటకు వచ్చేటప్పుడు అయితే అలానే ఎంటర్ అయ్యేటప్పుడు అయితే టికెట్ స్కాన్ చేసుకుని ఎంటర్ అవ్వాలి. అది స్కాన్ చేసుకున్న తర్వాత ఎంత పర్సన్స్ అయితే ఉన్నారో అంత టైం అయితే ఇచ్చిద్ది. ఆ లోపలే మనం అందరం బయటికి వెళ్ళిపోవాలి, లేదంటే లోపలికి వచ్చేయాలి. లేదంటే మనకి మళ్ళీ క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనమాట. సో టైం అయితే కంపల్సరీగా జాగ్రత్తగా చూసుకోండి. అలానే మెట్రోలో మాత్రం లగేజ్ అంతా దగ్గర పెట్టుకోండి. చాలా తక్కువ టైం ఉంటుంది కాబట్టి లగేజ్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా లగేజ్ ఉంచుకొని అందరు పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా దగ్గర ఉంచుకోండి. అలానే ఎగ్మోర్ స్టేషన్ నుంచి బయటికి రాగానే చెన్నై రెగ్యులర్ ఎగ్మోర్ స్టేషన్ అనమాట. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత అయితే 11th ప్లాట్ఫామ్ ఉంది. అక్కడ నుంచి 4th ప్లాట్ఫామ్లో అయితే మాకు ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ హాల్ ఉంది. అక్కడ రెడీ అయిపోయి నెక్స్ట్ చోళా ఎక్స్ప్రెస్ అండి ఇది, దీంట్లోనే మేము కుంభకోణం చేరుకున్నాం అనమాట. ఇలాగా మేము చెన్నై సెంట్రల్ నుంచి కుంభకోణం కూడా వచ్చేసాము. నచ్చితే లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్, ఫాలో ఫర్ మోర్.